శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, తాను సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ గారా శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపేట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలుపవచ్చని, తక్షణమే చర్యలకు ఆదేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారం వెంటనే జరుగుతుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు తన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా దర్బారుకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి సమస్యలపై వినతులు అందజేశారు. కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఎమ్మెల్యేస్ పీజీఆర్స్ దీంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో విశాఖ ఏ కాలనీలో మా క్యాంప్ ఆఫీసులో మేము పీజీఆర్ పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున వినతులన్నీ స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ కోసం, అలాగే గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పేరు చెప్పి నిజమైన అర్హులైనటువంటి లబ్ధిదారులకు కూడా ఏదో కొంటి సాకులు చెప్పి బెనిఫిషరీస్ని తగ్గించాలనే ఉద్దేశంతో చాలా అవకతవకలు చేసింది. వాటన్నిటి మీద ఎక్కువ ఫిర్యాదులు రావడం జరిగింది. అలాగే ల్యాండ్స్ ఫిర్యాదులు అనేది రెగ్యులర్గా ఉన్నదే. వాటన్నిటి మీద మేము తీసుకొని ఇది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇది వెళ్తుంది. త్వరలో దానికి రీడ్రెస్సల్ జరిగి దానికి వారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. పరిష్కారం దిశగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి వారం కూడా ఎంత పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వస్తుందంటే చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం మౌలిక వసతులు లేమి, దాన్ని కూడా ఇమ్మని చాలామంది ఏరియా ప్రాంత ప్రజలు కూడా శ్రీకాకుళం పట్టణం నుండి కానీ ఇతర గారా రూరల్ మండలం నుండి కానీ రావడం జరుగుతుంది. సో వాటిపైన కూడా మేము దృష్టి పెట్టి మౌలిక వసతులు కల్పించే దిశగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.